అసలు రాత్రనక పగలనక తిండి ఇదనక ఒక్కొక్కరు పనిచేసిన విధానం ఇవన్నీ కదిలించేసినాను. సహజంగా విజయం రాగానే అందరికీ ఏముంటుందంటే ఒక అతిశయం వచ్చేస్తుంది. అలాంటి అతిశయం మన ఎవరికి నాకు లేదు. దయచేసి మీరు ఎవరు పెట్టుకోకుండా, నా రిక్వెస్ట్ ఇది ఒకనమాట. ఎందుకంటే మనందరికీ ఇది వచ్చేస్తుంది, అది నేను కాదనట్లేదు. కానీ దాన్ని అధిగమించి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అనేది మనం నిలబడి చూపిద్దాం, పాటించి చూపిద్దాం. ఎందుకంటే నిజంగా జనం అలసిపోయారు. ఒక కొత్త తరహా రాజకీయం చూద్దాం, పాత విలువలతో కూడిన రాజకీయం చూద్దాం. అది మనం చేసి చూపించాలి, ఆ దారి వెంట నడిచి చూపించాలి. జనసేన ఆ రోజు నేను మాట్లాడితే అంటే ఇది భగవంతుడు కరుణించాలి, ఇదేదో నేను పెట్టిన వ్యూహమో గొప్పతనమో నేను చెప్పట్లేదు. కానీ భగవంతుడి కరుణ, తల్లి కరుణ, ప్రజల ఆశీస్సులు, మద్దతు 2019లో ఒక్క సీటు కూడా ఉన్నది అటు ఇటు కాని పరిస్థితులు ఈ రోజున జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది. మీ అందరికీ దానికి సంబంధించి ప్రత్యేకించి శుభాకాంక్షలు. అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటాం ఖచ్చితంగా. అది రెండింటి మధ్య ఎలాగనేది ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలాగో చూడాలి. అది మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. అలాగే కేంద్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రతి ఎంపీ చాలా బాధ్యత ఉంది. మన జనసేన నుంచి గెలిచిన బాలశౌరి గారికి కానీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి కానీ చాలా బాధ్యత ఉంది. ఇది మీ ప్రతి కదలిక, మీ ప్రతి మాట ప్రజలు చాలా సునిశ్చితంగా పరిశీలిస్తారు. ఢిల్లీలో మీరు చేసే ప్రతి కదలిక, ఢిల్లీలో మీరు మాట్లాడే ప్రతి మాట ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. అది దయచేసి ఎంపీలుగా దయచేసి మీ ఇద్దరు అది, ఎందుకంటే బాలశౌరి గారు అది మీ అందరి బాధ్యత. మీరిద్దరు గెలవలేదు, 5 కోట్ల మంది ప్రజలు మమ్మల్ని గెలిపించారు. అందుకని మన ఎమ్మెల్యే నేను కూడా అద్భుతమైన మెజారిటీ తోటి గెలిచినందుకు ముఖ్యంగా మనకి ఈ ఒక తీర్మానాన్ని ముందు ఒకటి ప్రవేశపెడుతున్నాం. మరి మీ అందరి ఇది చెప్పండి. పాపం వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం, నా గెలుపు కోసం కృషి చేసిన వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారికి అందరూ వర్మ గారికి చాలా చాలా వర్మ గారు మన కోసం పనిచేసిన తెలుగుదేశం వర్మ గారిని గుర్తించడం అంటే మన కోసం పనిచేసిన తెలుగుదేశం నాయకులందరికీ